సిద్ధాంతాల్లో మరొక సిద్ధాంతం కంపల్సరీగా ఎక్కువగా రిపీట్ అయిన సిద్ధాంతం టేల్స్ తర్వాత పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైథాగరస్ సిద్ధాంతాన్ని రాసి నిరూపించండి. ముందుగా మనం నిర్వచనం చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము దాని భుజాల వర్గాల మొత్తముకు సమానం. ఇది లంబకోణ త్రిభుజంలో ఒక ఫార్ములా లాంటిది అనమాట. లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది పెద్ద భుజం అవుతుంది. 90 డిగ్రీలకి ఎదురుగుండా ఉండే 90 డిగ్రీల శీర్షానికి ఎదురుగుండా ఉండే భుజం కర్ణం అవుతుంది. ఆ కర్ణం మీది వర్గం, కర్ణంని స్క్వేర్ చేస్తే వచ్చే విలువ రెండు భుజాలని స్క్వేర్ చేస్తే వచ్చే విలువకి కలిపితే వచ్చే మొత్తం విలువకి సమానంగా ఉంటుంది. అలా ఉంటే అది లంబకోణ త్రిభుజం అవుతుందని పైథాగరస్ సిద్ధాంతానికి విపర్యం ఉంది. ఇవి రెండు కూడా చాలా 1 మార్కు కూడా స్టేట్మెంట్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ప్రూవ్ చేద్దాం. ముందుగా దత్తాంశం మనం పటం గీసుకుంటూ దత్తాంశాన్ని నోట్ చేద్దాం. ఇక్కడ ఏ బి సి ఇదొక లంబకోణ త్రిభుజం. బి దగ్గర 90 డిగ్రీలు లంబకోణం ఉంది. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, అంటే ఇదొక లంబకోణ త్రిభుజం అవుతుంది. మనం చూపించాల్సిన సారాంశం కర్ణం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం ఏబి స్క్వేర్ ప్లస్ మరొక భుజం బీసీ స్క్వేర్ అవుతుంది అని చిన్న నిర్మాణం చేయాలి. దీనికి ఈ ప్రూవ్ చేయడం కోసం మనం ఉపపత్తికి బి నుండి డి అంటే బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ ఒక లంబాన్ని గీస్తాం. బీడి పర్పెండిక్యులర్ టు ఏసీని నిర్మించాలి ఇక్కడ. దీన్ని బట్టి మనం ఉపపత్తి ఈ విధంగా తయారు చేసుకుందాం. నిరూపణ ఉపపత్తి ట్రయాంగిల్ ఏడిబి, మనం ఇందాక చేసిన నిర్మాణాన్ని బట్టి ఏర్పడిన రెండు ట్రయాంగిల్స్ ఏడిబి, ట్రయాంగిల్ ఏబిసి, తర్వాత ఏబిసి. ఈ రెండిట్లో కూడా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఏడిబిలో ఉన్న యాంగిల్ ఏ, ఏబిసిలో ఉన్న యాంగిల్ ఏ రెండు సమానం. ఏడిబి 90 డిగ్రీలు అక్కడ లంబంగా ఏర్పడింది కాబట్టి అది ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇక్కడ ఒక కోణం సమానంగా ఉన్నాయి. అంటే కోకో ఉపసిద్ధాంతం ప్రకారంగా ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సర్వసమానం టు ఏబిసి. ఏడిబి ఏబిసిలు రెండు సర్వసమానం కోకో ప్రకారంగా. రెండు స్వరూప త్రిభుజాలు వాటి భుజాల నిష్పత్తి, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. రెండు స్వరూప త్రిభుజాల్లో త్రిభుజాల అనురూప భుజాలు నిష్పత్తి సమానం. కాబట్టి మనం ఇప్పుడు అనురూప భుజాల యొక్క నిష్పత్తిని చూద్దాం. మొదటి ట్రయాంగిల్లో అనురూప భుజాలు ఏడి బై డిబి, రెండో ట్రయాంగిల్లో అనురూప భుజాలు ఏబి బై ఏసీకి సమానంగా ఉంటుంది. ఈ నిష్పత్తి ఏడి బై డిబికి ఏబి బై ఏసీకి సమానంగా ఉంటుంది. ఈ రెండింటిని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం.
ఇక్కడ నిష్పత్తి మరొకసారి మనం చూద్దాం. సరైన నిష్పత్తి AD by AB is equal to AB by AC. AD by AB ఈ త్రిభుజంలో ట్రయాంగిల్ ADBలో, అలాగే AB by AC ట్రయాంగిల్ ABCలో ఈ రెండు కూడా అనురూప భుజాల యొక్క నిష్పత్తి కనబడితే ఇది నిష్పత్తి సమానం ఉంటుంది. ఎప్పుడు రెండు త్రిభుజాల స్వరూపాలు అయితే వాటి అనురూప భుజాల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AB ఇంటూ AB ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ AC అవుతుంది. అంటే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ AC. ఇది ఒక ఈక్వేషన్గా మనం పెట్టుకుంటే, ఇదే రకంగా మనము లంబం గీచినప్పుడు ADB కాకుండా మరొక త్రిభుజం ఏర్పడింది, అదే BDC. అలాగే దీని నుంచి ట్రయాంగిల్ ABCకి, వీటికి కూడా కోకో ఉపసిద్ధాంతం ప్రకారంగా మనకి ఇక్కడ ఇవి రెండు కూడా సర్వసమానాలు అవుతాయి. దీంట్లో కూడా అనురూప భుజాలకి మనము నిష్పత్తి కనుగొంటే దాని నుంచి కూడా మనకి DC ఇంటూ AC ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ అని చెప్పి ఏర్పడుతుంది అనమాట. ఇది రెండో ఈక్వేషన్. ఇప్పుడు 1 ప్లస్ 2 ఈక్వేషన్లు కలుపుతాం. అప్పుడు ఏమవుతుందంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ AC ప్లస్ DC ఇంటూ AC. రెండిట్లో ఉన్న ACని పక్కకు తీద్దాం. అప్పుడు ఇది AD ప్లస్ DC అవుతుంది. బొమ్మ ప్రకారంగా AD ప్లస్ DC విలువ ACకి సమానం. AC ఇంటూ AC AC స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. ట్రయాంగిల్ ABCలో AC స్క్వేర్ అనేది కర్ణము, దాని మీద వర్గము మిగిలిన రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానమైంది. కాబట్టి ఇక్కడ మనకి సిద్ధాంతం ప్రూవ్ చేయబడింది.